ఇక పేదల భూముల్లో దొరల పాగనంట భూభారతి వచ్చినా మారని తీరు. సిద్దిపేట జిల్లాలో నాయకుల భూభాగోత్వం పార్టీలే వేరు, భూములు గుంజుకోవడంలో ఒక్కటే. నిత్యం నీతులు వల్లించే ఎంపీ ఫ్యామిలీ పేరిట 100 ఎకరాలు 80 ఎకరాల అసైన్డ్ భూమి పట్టా భూమిగా ఎలా మారింది? దుబ్బాక కేంద్రంగా సాగిన భూదందా లెక్కలేంటి? భూభారతి వచ్చిన పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారు? దుబ్బాకలో దొరల పాలన, పేదల భూములపై స్వేచ్ఛ, ప్రత్యేక కథనమంటూ వార్త రాసిరు. రాజకీయాల్లో నీతులు నిజాయితీ అంటే ఇప్పుడు భూతద్దంలో చూసినా దొరికే పరిస్థితి లేదు. పైకి పెద్ద మనుషులా కలరింగిస్తూ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తున్న వారు ఎందరో మీడియా ముందే నీతులు వల్లిస్తున్నారు. ఇక శుద్ధపూసల కబుర్లు చెబుతున్నారు, కానీ ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వివరిస్తుంటారు. రాష్ట్రంలో ఓ ఎంపీ తీరు అలాగే ఉంది. తన వాక్ చాతుర్యంతో తిమ్మిని బమ్మిని చేయగలిగిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకుడిని 3వ పేజీలో ఎక్కడ బా సో కలుపుకొని పేదోడి పొట్టగొట్టి అసైన్ భూముల్ని చెరబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ కుటుంబం సభ్యుల పేర్ల మీద పట్టా భూములుగా మార్చుకున్నారు. అసైన్ భూమి కొనుగోలు చేస్తే 6 నెలల జైలే కదా అనుకున్నారో ఏమో. కూతురు భార్య పేరు మీదుగా రికార్డులు మార్చేసుకున్నారు. సిద్ధమవుతున్న రిపోర్ట్ అంట. పేదోడి భూములను కొట్టేసేందుకు కట్టుకథలు చెప్పి పూలింగ్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆ ఏరియాలో చేసిన దందాపై ప్రజలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి భూములు ఎంపీ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో చట్టం ప్రకారం శిక్షించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. అసైన్డ్ భూములు గుర్తించిన రెవెన్యూ అధికారులు కలెక్టర్కు రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇక అయితే దీనిపై ప్రశ్నించిన వారిపై సదరు ఎంపీ చిందులు తొక్కుతూ ఫైర్ అవుతున్నారట. అసలు ఈ అసైన్డ్ భూముల కథ ఏంటి? దుబ్బాక నియోజకవర్గం భూపాలపల్లి మండలం చౌదరపల్లిలో సర్వే నెంబర్ 294లో ఖారీజ్ ఖాతా పేరుతో ప్రభుత్వ భూమి ఉంది. ఇక సేత్వార్ కాస్రాలో 176 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ భూమిలో వివిధ కులస్తులు సాగు చేసుకునే 294/1 నుంచి 294/10 వరకు వివిధ బై నెంబర్స్ వేసి 30 ఏళ్ల క్రితం అసైన్డ్ పట్టాలుగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. వీటిపై క్రయ విక్రయాలు చేయకూడదు. ఇక పిఓటి యాక్ట్ ప్రకారం విక్రయిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నది. అయితే 100 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉండడంతో సాగునీటి ప్రాజెక్టు పేరుతో ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రభుత్వానికి భూమి వెళ్తే మీకు పెద్దగా ఏమీ ముట్టదని అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పటి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీ నేతలు ఒకటై వ్యవహారాన్ని చక్కబెట్టారు. కొంతమంది బినామీ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. పక్కనే ఉన్న ఎనగుర్తి గ్రామంలో సర్వే నెంబర్ 41, 65, 66, 104లోని అసైన్డ్ భూములను సైతం బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకొని 100 ఎకరాలు పోగు చేసుకున్నారు. అది లావాణి పట్టా అని పాత రైతులకు వచ్చిన కొత్తగా ఎంపీ కుటుంబం పేరు మీదకు 80 ఎకరాల పట్టా భూమిగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంపీ భార్య మంజుల, కూతురు సింధు పేర్లపై 40 ఎకరాల చొప్పున పేర్లు రికార్డులోకి ఎక్కాయి. భార్య మంజుల, కూతురు సింధు పేర్లపై 40 ఎకరాల చొప్పున పేర్లు రికార్డులోకి ఎక్కాయి. భార్య పేరు మీద భారీగా పెరిగిన ఆస్తులు. గతంలో దుబ్బాక బై ఎలక్షన్స్లో గెలిచిన ఈయన ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో కుటుంబం పేరు మీద చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి. అప్పటికే అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన దాఖలు లేవు. ట్విస్ట్ ఏంటంటే ఒక ఏడాదిలోనే ఎంపీ ఎన్నికల సమయంలో మాత్రం తన భార్య పేరు మీద అసైన్డ్ భూమిని ప్రకటించారు. ఇక 44.29 గుంటలకు 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు చూపించారు. అయితే ఇదంతా బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి అసైన్డ్ భూముల దందా కొనసాగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక గులాబీ నేత భూ సెంటిమెంట్స్లో అసైన్డ్ భూములను ఎంపీకి వదిలేసినట్లు వినికిడి. ఇలా సిద్దిపేట జిల్లాలో పేదల పొట్టకొట్టి సాగు చేసుకోవడానికి గుంట భూమి లేకుండా చేసిన ఈ నాయకుల తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ప్రతి సర్వే నెంబర్లో పాత రికార్డులు ఏంటి, కొత్తగా ఎలా మార్చుకున్నారు, పేదలకు ఓ చట్టం, రాజకీయ నాయకులకు మరో చట్టమా, 100 ఎకరాలని ఎలా పోగు చేసుకున్నారో ఆధారాలు సంపాదించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అయినా కూడా దర్జాగా పనులు చక్కబెట్టుకోవడం చూస్తుంటే తెర వెనక అంతా ఒకటే అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తున్నది. అప్పుడు ధరణితో ఇప్పుడు భూభారతితో అదే తంతు కొనసాగుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారు చౌకగా కొట్టేసిన అసైన్డ్ భూములను లీడర్ల చేతుల నుంచి మళ్ళీ తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సో ఇక్కడ రాసినటువంటి కథనం ప్రకారం చూస్తూ ఉంటే మాత్రం క్లియర్గా దుబ్బాక ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. గతంలో
ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మెదకు ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావును ఉద్దేశించి ఈ కథనం వచ్చినట్టుగా క్లియర్ తెలుస్తోంది. సో ఎందుకంటే వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ బిడ్డ పేరు మీద ఎంత మరి అసైన్డ్ భూమి ఇక్కడ వచ్చింది అనేది వాళ్ళు క్లియర్గా రాసిరు. ఇక్కడ 80 ఎకరాలు మొత్తం లావాణ్య పట్టా అని పాత రైతులు వచ్చిన కొత్తగా ఎంపీ కుటుంబం పేరు మీదకు 80 ఎకరాలు పట్టాభూమిగా మారిందట. 80 ఎకరాలు పట్టాభూమిగా మారుతూ ఇక భార్య మంజుల కూతురు సింధు పేర్ల మీద 40 ఎకరాల చొప్పున పేర్లు రికార్డులు ఎక్కాయట. సో మొత్తం అంతా కూడా అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి మరి 80 ఎకరాలని ఓ ఎంపీ పట్టాభూమి మార్చడం. గతంలో ధరణి ఇదే పరిస్థితి, ఇప్పుడు భూభారతి ఇదే పరిస్థితి అని చెప్పేసి పూర్తి ఆధారాలతోటి విత్ డాక్యుమెంట్స్ తోటి కథనం వచ్చింది. మరి నిత్యం నీతులు ఒలబోసేటువంటి ఆ ఎంపీ ఏం సమాధానం చెప్తారనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తా ఉంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ భూభారతి పోర్టల్తోటి అవినీతి అక్రమాలు జరగవు, భూభారతి పోర్టల్తో ఎటువంటి అక్రమాలకు మేము తావివ్వం, చట్టం ఎవరి చుట్టం కాదు, అందరి మీద యాక్షన్ తీసుకుంటామనేటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ కథనాన్ని చూసి ఏమైనా స్పందిస్తారా? ఈ కథనంలో ఉన్నటువంటి పాత్రధారుల మీద మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మరి అక్కడటువంటి బీజేపీ ఎంపీ గత బీఆర్ఎస్ నేతలతోటి కుమ్మక్కయి మరి పేదల కడుపు మీద కొట్టి, పేదల పొట్ట మీద కొట్టి, ఇవి ప్రభుత్వం కనుక లాక్కుంటే మీకు ఆటన్నో షారన్నో కట్టిస్తుంది, మాకు ఇవ్వండి అని చెప్పేసి మరి ప్రభుత్వ అసైన్డ్ భూములని ఎట్లా పట్టగా మార్చుకుంటారు? మీ అందరు తెలుసు, గ్రామాల్లో ఉన్న వారికి అసైన్డ్ భూములు వారసత్వంగా వాళ్ళ కుటుంబాలకు చెందుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులకు అసైన్డ్ భూములు పట్టా కావు. ఒకవేళ పట్టా అయినా కూడా 6 నెలల జైలు శిక్ష పడి ఆ పట్టా అయిన భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటుంది. మరి ఎంపీ గారికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసి అన్నీ తెలిసి మరి ఎంపీ గారు ఈ ల్యాండ్లో ఎట్టి ఇన్వాల్వ్మెంట్ అయినో తెలియదు. మరి నిత్యం మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ఆ ఎంపీ గారు, నీతులు చెప్పే ఆ ఎంపీ గారు మరి ఈ ల్యాండ్లో మరి ఎట్లా ఇరుక్కున్నారో తెలియదు. ఇప్పటికైతే వన్ సైడ్ మనం చూస్తాం, ఎంపీ గారి స్పందన ఇంకా రాలేదు, ఎంపీ గారు రిప్లై ఇంకా ఇవ్వలేదు. సో మరి వన్ సైడ్లో మాత్రం తప్పంతా ఎంపీ గారిది అనిపిస్తున్నది. మరి ఎంపీ గారు దీని మీద ఎటువంటి స్పందన ఇస్తారు, ఆయన నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ బయట పెడతాడు, ఈ నిజమా అబద్ధమా, ఈ కామెంట్ని మరి ఎంపీ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికైతే ఒక బీజేపీ ఎంపీ మీద ఆరోపణ వస్తున్నది. ఆ ఎంపీ రఘునందన్ రావు అనే విధంగా ఇక్కడ క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఎందుకు రఘునందన్ రావు అనాల్సి వస్తుంది, ఎందుకు నేను క్లియర్గా రఘునందన్ రావు అని చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ క్లియర్గా రాసిరు ఆ ఎంపీ సంబంధించి ఎవరు ఎంపీ, ఎట్లా ఎంపీ అయ్యిండు, ఏం కథ అనేది క్లియర్గా ఇక్కడ రాసిరు. ఎక్కడో రాసిరి, ఇట్లా రాసినరి. ప్రతి సర్వే నెంబర్లో పాదరికారెడ్డి కొత్తగా రాసిన పేదలకు చట్టము నాయకులకు ఇచ్చినట్టు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి కూడా దర్జాగా పనులు బెట్టు ప్రజల్లో వెళ్తున్నది. అప్పుడు ధరణి, ఇప్పుడు భూభారత్ అనేది ఇక్కడ రాసిరు. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా చూడండి మీరు, ఈ డబ్బాలో ఒకసారి జూమ్ చేయవా. గతంలో దుబ్బాక బై ఎలక్షన్స్లో గెలిచిన ఈయన ఎంపీ ఎన్నికల అప్రివేట్లలో కుటుంబం పేరు మీద చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి. అప్పటి అసైన్డ్ భూమి కొనుగోలు చేసి దాఖలు లేవు. ట్విస్ట్ ఏంటంటే ఒక ఏడాదిలోనే ఎంపీ ఎన్నికల సమయంలో మాత్రం తన భార్య పేరు మీద భూమిని ప్రకటించారంటూ కనబడుతుంది. గతంలో దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి రఘునందన్ రావు, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు. నాకైతే రఘునందన్ రావుని ఉద్దేశించి వార్త రాసినట్టు అనిపిస్తున్నది. సో మరి చూడాలి, రఘునందన్ రావు అయితే మరి ఏమైనా స్పందిస్తారా, దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా, ఈ కథనాన్ని కొట్టిపాడేస్తారా, ఈ కథనాన్ని అసత్యపు ఆరోపణ అని చెప్పేసి ఏమైనా రియాక్ట్ అవుతారా చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది.